ఈ రాయలసీమ జిల్లాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. అప్పుడు పొరపాటున 3 నియోజకవర్గాలు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ 3 నియోజకవర్గాలు కూడా గెలవాల. మొత్తము 50 స్థానాలలో సత్యవేడతో కలిపి 50 స్థానాలలో అన్నింటిలో కూడా గెలవాలని చెప్పి నాయకుడు గారు ప్రధానంగా దాంట్లో వారు ప్రసంగిస్తారు. ప్రసంగించేదే కాకుండా ఒక సూచన వారు దిశా నిర్దేశం వారు చేస్తారు ఎన్నికల గురించి. మరి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి శాసనసభ్యులందరినీ కూడా కోరడం జరిగింది. ఆ విధంగానే అందరూ కూడా ఈ సమావేశానికి సిద్ధమయ్యారు. ఇప్పుడే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశాము, ఎన్నికల యుద్ధానికి సిద్ధం అని చెప్పి. ఈ సిద్ధం పోస్టర్ కూడా ఈ ఎన్నికలకు సిద్ధం అని చెప్పి మనం ఏదైతే చెప్తా ఉన్నామో ఆ విధంగానే ఎన్నికల సమాయత్త సభ అవుతుంది కేడర్ మీటింగ్ రాయలసీమ జిల్లాల్లో. తప్పకుండా ఇది రాష్ట్రంలోనే పెద్ద సభగా జరగాలని చెప్పి మనం ఆ శాసనసభ్యులందరినీ కూడా కోరాము. వారు కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి వారు కూడా కోరడం జరిగింది. ప్రస్తుతానికైతే 3వ తేదీ ఉన్నది ఈ సమావేశం. ఏలూరు తర్వాత ఒక వారంలో మళ్ళా తేదీలు కూడా నిర్ణయిస్తాం. 10 కానీ 11 కానీ మన పార్టీ నిర్ణయాన్ని బట్టి ఆ తేదీ కూడా నిర్ణయిస్తారు. ఆ తేదీలో మనం ఈ సభ విజయవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. తక్కువ అంటే 5 లక్షల పైనే ఉంటుంది. ఎవరు రాలేదు, ముగ్గురు రాలేదు. వెంకయ్య గౌడ్, బుగ్గన రాజశేఖర్ రెడ్డి, రాజేంద్ర రెడ్డి, తర్వాత జమ్మల్ మడుగు సుధీర్, డాక్టర్ సుధీర్. ఆ ముగ్గురు ముందే చెప్పారు నాకు. ఈ జిల్లాకు సంబంధించిన నవాజ్ బాద్షా గారి దాని వాళ్ళు కొత్తగా వచ్చిన సమన్వయకర్తలు మాత్రం వచ్చారు. అంటే వాళ్ళు పూర్తిగా పార్టీని వీడే అవకాశం ఉందని చెప్పేసి. పార్టీ ఎందుకు వీడతారు? ఏదో వేరే అవకాశాలు కల్పిస్తారు. పార్టీ ఎందుకు వీడతారు? ఆదిమూలం మాట్లాడినదంతా కూడా చూశాను నేను. ఆయన విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను.